భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. కృష్ణుడు ఇలా చెప్పగా అంతా విన్నాడు అర్జునుడు. అయినప్పటికీ జ్ఞానం, కర్మ ఈ రెండిటిలో మోక్ష సాధనం ఏదో అతనికి తెలియలేదు. పైగా కృష్ణుడు చెప్పిందంతా పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు అనిపించింది. అందుకే మళ్ళీ అన్నాడు, కృష్ణ, కర్మ చేయడం కన్నా జ్ఞానమే ఉత్తమమైనదని నీవు అంటున్నావు. అలాంటప్పుడు జ్ఞానానికి బద్ధశత్రువైన కర్మలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు? జ్ఞాననిష్ట ఆత్మావలోకానికి సాధనం. ఆ జ్ఞాననిష్టకు కర్మనిష్ట మార్గం. సకల ఇంద్రియ వ్యాపారాలకు సంబంధించిన, మనస్సుకు సంబంధించిన శబ్దాది విషయ వ్యాపారాలని వదిలిపెట్టడం వలనే ఆ జ్ఞాననిష్ట కలుగుతుంది. ఇదే కదా నీవు చెప్పిన సారాంశం. జ్ఞానానికి సాధనమైన సకల ఇంద్రియ వ్యాపారాలను వదిలిపెట్టడం ద్వారా ఆత్మసందర్శనాన్ని పొందాలని కోరుకునేటప్పుడు కర్మలన్నీ విడిచిపెట్టి జ్ఞాననిష్టలోనే నన్ను ఉండమని చెప్పాలి కదా నీవు. అలా కాక సకల ఇంద్రియ వ్యాపార రూపము ఆత్మదర్శనానికి ప్రబల ప్రతిబంధకము అయిన ఘోర కర్మ అయిన ఈ యుద్ధానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు కృష్ణ? కర్మజ్ఞాన మిశ్రమమైన విరుద్ధ వాక్యాలు చెప్పి నన్ను అయోమయంలో పెడుతున్నట్లు నువ్వు. నా బుద్ధికి అర్థం కావడం లేదు. నీవు చెప్పేది ఉత్తమమైనది ఏదో ఖచ్చితంగా నిర్ణయించి అది చేయమని చెప్పాలి నాకు. నీవు చెప్పింది స్పష్టంగా లేదు, పరస్పర విరుద్ధంగా ఉన్నది. అందువలనే నా బుద్ధి భ్రమిస్తున్నది. నాకు మేలు కలిగేది ఏదో అది నీవే నిర్ణయించి స్పష్టంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు తిరిగి ఇలా చెప్పసాగాడు, అర్జున, నేను చెప్పింది నీవు సావధానంగా విన్నట్లుగా లేదు. నేను చెప్పిన దాంట్లో పరస్పర విరుద్ధమైంది ఏదీ లేదు. ఈ లోకంలో అనేక రకాలైన అధికారులు ఉన్నారు. సాంఖ్య అంటే బుద్ధి. బుద్ధి గలవారు సాంఖ్యులు, అంటే ఆత్మ విషయ జ్ఞానం కలవారన్నమాట. వారికే జ్ఞానయోగం అనుష్ఠించడానికి అధికారం ఉన్నది. యోగులు దీనికి తగినవారు కాదు. విషయాదులలో సంచరించే బుద్ధి కలవారికే కర్మయోగం అనుష్ఠించడానికి అధికారం ఉన్నది. విషయాదులేందు వ్యాకులం కాని బుద్ధి కలవారికి జ్ఞానయోగంలో అధికారం కలుగుతుంది. ఇలా ఎవరి అధికారానికి తగినట్లు వారికి వేరువేరు మార్గాలు చెప్పాను. అంతేకాని పరస్పర విరుద్ధమైంది ఏదీ నేను చెప్పలేదు. అర్జున, లోకంలో ఎవరికైనా మోక్షాభిలాష కలిగినప్పుడు వెంటనే జ్ఞానయోగమందు అధికారం కలగదు. మొదట ఫలితాలను ఆశించక పరమపురుషారాధన రూపాలుగా కర్మలు చెయ్యాలి. అలా కర్మలు చేయడం వల్ల కర్మయోగానుష్ఠానంచే మనస్సులోని దోషాలు పోతాయి. దానివల్ల ఇంద్రియాలకు విషయ వ్యాకులత నశిస్తుంది. ఆ తరువాతనే జ్ఞానయోగానికి అధికారం. ఈ వరుస క్రమంలోనే సాధన ఉంటుంది. కాబట్టి మొదటిది కర్మయోగం, తరువాత జ్ఞానయోగం. వింటున్నావా అర్జున? శాస్త్రాలలో చెప్పిన కర్మలు ఆరంభించుకున్నంత మాత్రాన జ్ఞాననిష్ట పొందరు. ఆరంభించిన కర్మలు విడిచిపెట్టినా కూడా అది కలగదు. ఎందుచేతనంటే ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణంగా చేసిన కర్మల వలనే జ్ఞానయోగ సిద్ధి కలుగుతుంది. అది లేకుండా జ్ఞానయోగ సిద్ధి పొందడం దుర్లభం. అంటే అంతఃకరణ శుద్ధి లేకుండా జ్ఞానయోగ శుద్ధి పొందడం దుర్లభం. అంతఃకరణ శుద్ధి లేకుండా కేవలం కర్మలను వదిలిపెట్టినంత మాత్రంతో జ్ఞానసిద్ధి ప్రాప్తించదు. అర్జున, నైష్ఠికులు 2 విధాలు. గృహస్థాది కర్మలు వదిలిన జ్ఞాననిష్ఠులు సనక సనందనాది మునులను ఇందుకు ఉదాహరణంగా చెప్పవచ్చు. గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూనే జ్ఞానసిద్ధి పొందినవారు 2వ రకం. జనకుడు మునగువారు దీనికి తార్కాణం. అంటే ఇక్కడ సనకాదులు సాంఖ్యులు, జనకాదులు యోగులు. నీవు జనకుడిలాగా కర్మలు చేస్తూనే జ్ఞాననిష్ట పొందాలి. అర్జున, ఎవడూ కూడా ఒక క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేడు. నేనేమీ చేయను అని ఎవరైనా భీష్మించి కూర్చున్నాడనుకో, అప్పుడు కూడా ప్రకృతి నుండి పుట్టినవి, పూర్వకర్మానుగుణంగా పెరిగి ఉన్నవి అయిన సత్వ రజస్తమో గుణాలు అతన్ని వశం చేసుకుంటాయి. వాటికి తగిన పనులకు అతన్ని ప్రేరేపిస్తాయి. కనుకనే కర్మలు చేయడం ద్వారా పూర్వ పాప సమూహాలను నశింపచేయాలి. సత్వాది గుణాలను వశం చేసుకోవాలి. అప్పుడు అంతరంగం నిర్మలమవుతుంది. నిర్మలాంతఃకరణతో జ్ఞానయోగాన్ని సాధించవలసి ఉంటుంది. విన్నావా అర్జున? కర్మలు చేయకుండా జ్ఞానం సంపాదించాలనుకునేవాడు మిథ్యాచారుడు. అంటే ఉద్దేశం ఒకటి, అనుష్ఠించేది మరొకటి. ఇలాంటి ప్రవృత్తి కలవాడే మిథ్యాచారుడు, మూఢాత్ముడు, కపటాచారం కలవాడు.
కర్మేంద్రియాలను నిగ్రహించినప్పటికీ విషయాలను గురించి మనస్సులో ఆలోచన చేస్తూ ఉంటాడు ఇతడు. కాబట్టి కర్మలు చేయనిదే పాపాలు పోవు. పాపాలు పోయినందువల్ల అంతఃకరణను జయించలేడు. అలాంటివాడు విషయాసక్తుడై ఒకటి చేయాలని అనుకుని మరొకటి చేస్తూ నశించిపోతాడు. ఆత్మజ్ఞానం లేనివాడు కర్మలను విడిచిపెట్టడం ఎంతమాత్రం యుక్తం కాదు. అలాంటివాడు పాపాచారుడు. ఎవడైతే మనస్సులో జ్ఞానేంద్రియాలను నిగ్రహించి ఫలాపేక్ష లేకుండా కర్మేంద్రియాలతో కర్మలు అనుష్ఠిస్తున్నాడో వాడే లోకంలో అందరికన్నా గొప్పవాడు. అర్జున, అనాది వాసనల వల్ల మానవుడికి ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ప్రకృతి సంబంధం వల్ల ఆ ప్రకృతి గుణాలు కలిగి వాటికి అనుగుణంగా ఏవేవో పనులు చేయడం తటస్థిస్తుంది. మానవుడు ఈ పనులు చేయకుండా ఊరుకోలేడు. కాబట్టి కర్మలనేవి మనిషిని విడిచిపెట్టవు. వాటి వల్ల ప్రమాదం లేదు. ఆ కర్మలు చేయడం సులభం కూడా. అందువల్ల నీ పని నువ్వు చేసి తీరాలి. ఇప్పుడు యుద్ధం చేయడం నీ పని. దాన్ని కాదనడానికి నీకు అధికారం లేదు. ఇక జ్ఞానం సంగతి అంటావా? జ్ఞాననిష్ట ఇంతకుముందు నీవు అలవాటు పడింది కాదు. పైగా అది కర్మలలాగా ఎడతగని సంబంధం కలది కూడా కాదు. అందువల్ల నీకు కష్టమైనది, ప్రమాదకరమైనది. అంతేకాదు, జ్ఞానికి కూడా జ్ఞాననిష్ట కన్నా కర్మనిష్టే ఎక్కువ. కర్మలు చేసేటప్పుడు ఆత్మస్వరూప విషయ జ్ఞానం వల్ల ఆ కర్తృత్వం ఆత్మకి లేదు. అందుచేత జ్ఞానయోగానికి సంబంధించిన ఆత్మజ్ఞానం కర్మయోగంలో అంతర్గతంగా ఉన్నది. ఈ విషయం బాగా అర్థం చేసుకో. అప్పుడు కర్మయోగమే ఉత్తమమైంది అని నీవే అంగీకరిస్తావు. చేయవలసిన పనులన్నీ చేయకుండా వదిలేసి కేవలం జ్ఞాననిష్టతో కూర్చుంటాను అంటే అప్పుడు నువ్వేమీ చేయవు. కనుక నీ జ్ఞాననిష్టకు ఉపయోగపడే దేహయాత్ర కూడా నీకు సిద్ధించదు. సాధన ప్రారంభించినప్పుడే ఫలితం రాదు కదా, అది పూర్తయినప్పుడే ఫలసిద్ధి. అందువల్ల సాధన పూర్తి అయ్యేంతవరకు ఈ శరీరాన్ని ధరించక తప్పదు. జ్ఞానికి కూడా శరీరం ఉన్నంతవరకు, సాధన పూర్తి అయ్యేంతవరకు న్యాయంగా సంపాదించిన ద్రవ్యంతో యజ్ఞయాగాది కర్మలు చేసి దేవతలను సంతృప్తిపరచి మిగిలిన ఆహారంతోనే దేహాన్ని పోషించుకోవాలి. శృతులు స్మృతులు ఈ విషయాన్నే చెప్తున్నాయి. అర్జున, అన్యాయంగా ధనం ఆర్జించి ఈశ్వరుడి కోసం లేక స్వార్థం కోసం యజ్ఞయాగాది కర్మలు చేసేవారికి ఎప్పటికీ బంధాలు వదిలిపోవు. అలా కాక నిస్సంగుడవై స్వార్థచింత లేక ఈశ్వరార్పణంగా పనులు చేశావంటే ఈశ్వరుడు నీ పూర్వపు వాసనలను, బంధాలను తెగ్గొడతాడు. దాంతో నీవు బంధవిముక్తుడవై ఆత్మను దర్శించగలుగుతావు. అర్జున, పూర్వం సృష్టి సమయంలో సర్వేశ్వరుడు ప్రజలను, వారితో పాటు తనను ఆరాధించడానికి సాధనాలైన యజ్ఞయాగాదులను సృష్టించాడు. విశ్వవ్యాపకుడు, విశ్వాత్ముడు అయిన భగవంతుడు తనలో నుంచే ఈ ప్రజలను, యజ్ఞయాగాదులను, అనేక రూపాలతో, పేర్లతో ఉండే దేవతలను పుట్టించాడు. ఈ ప్రజలు అచేతనంగా పురుషార్థాలకు అనర్హులుగా ఉన్నారు. అందువల్ల భగవంతుడికి వారిపై దయ కలిగింది. వారిని ఉజ్జీవింపచేసి ఉద్ధరించాలి అనుకున్నాడు. ఈ యజ్ఞాలు పరమపురుషార్థ లక్షణమైన మోక్షాన్నిస్తాయి, ఇంకా ఇతర వాంఛనలను తీరుస్తాయి. కాబట్టి ఈ యజ్ఞాలతోనే మీరంతా వృద్ధి చెందండి అని చెప్పాడు. యజ్ఞాల వల్ల నేనే ఆత్మగా ఉన్న దేవతలు తృప్తి చెందుతారు, సంతోషపడతారు, మీరు కోరిన వరాలిస్తారు. ఇలా మీరంతా పరస్పర సహకారంతో ఒకరికొకరు మేలు చేసుకుంటూ జ్ఞానం సంపాదించండి, తద్వారా మోక్షం పొందండి అని బోధించాడు. యజ్ఞం అంటే వారు చేయవలసిన కర్మలు. జపయజ్ఞం, జ్ఞానయజ్ఞం, కర్మయజ్ఞం, ఇలా ఇది అనేక పేర్లతో, అనేక రూపాలతో ఉన్నది. ఈ కర్మల ద్వారా నేనే ఆత్మగా ఉన్న దేవతలను ఆరాధించాలి. చిత్తశుద్ధితో, న్యాయబుద్ధితో ఆ పని చేయాలి. అప్పుడు దేవతలు సంతోషించి వర్షాలు కురిపించడం మున్నగు రూపాలలో సకల ప్రాణులకు అన్నపానాదులు లభ్యమయ్యేటట్లు చేస్తారు. దేవతలను ఆరాధించడానికే ఇచ్చిన పదార్థాలను యజ్ఞరూపంలో భగవంతుడికి ఇవ్వక తాను మాత్రం అనుభవించేవాడు చోరుడు. వాడికి పాపం చుట్టుకుంటుంది. వాడు పరమపురుషార్థానికి తగనివాడు. వాడికి నరకమే గతి. అర్జున, శాస్త్రాలను బట్టి చూచినా, లోకరీతిని బట్టి చూచినా అన్నిటికీ యజ్ఞమే మూలం. నిత్యం అగ్నిహోత్రం ద్వారా దేవతలను తృప్తి పొందించడం దేవయజ్ఞం. పితృదేవతలను సంతోషపెట్టడం పితృయజ్ఞం. అతిథులకు భోజనం పెట్టడం, దానధర్మాలు చేయడం మనుష్యయజ్ఞం. వేదాధ్యయనం చేస్తూ వైదిక ధర్మాన్ని అనుష్ఠించడం బ్రహ్మయజ్ఞం. జంతువులను బలి చేయడం, వాటి పట్ల దయ కలిగి ఉండడం
భూతయజ్ఞం, ఇలా 5 మహాయజ్ఞాలు. కర్మ వల్ల యజ్ఞం, యజ్ఞం వలన వర్షం, వర్షం వల్ల అన్నం వస్తున్నాయి. ఆ అన్నం వల్లనే సమస్త భూతజాలం పుడుతున్నది. అర్జున, యజ్ఞం అనే కర్మ వేదం వల్ల పుడుతుంది. వేదం పరమాత్మ నుండి ఉద్భవించింది. మరి కర్మ చేయాలంటే దానికి సాధనం శరీరమే కదా. ప్రకృతి పరిణామ రూపమైన శరీరం నుండి కర్మ పుడుతున్నది. ఈ శరీరం బ్రహ్మ, బ్రహ్మ నుండి వచ్చిందే కర్మ. కర్మకు సాధనమైన దేహం అక్షరం వల్ల ఉద్భవిస్తున్నది. ఇక్కడ అక్షరం అంటే జీవాత్మ. అన్నపానాదులతో తృప్తి చెందిన అక్షరుడు అంటే జీవాత్మ అధిష్ఠించగా ఈ శరీరానికి కర్మ చేసే శక్తి కలుగుతున్నది. కనుక ఈ దేహం ఎప్పుడు యజ్ఞం అనే కర్మలోనే ప్రతిష్ఠితమై ఉన్నది, అంటే యజ్ఞమూలమై ఉన్నది. ఇలా ఒకదాని వల్ల మరొకటి సంక్రమిస్తున్న ఈ వ్యాపారమంతా తిరుగుతున్న ఒక చక్రం లాంటిది. పరమేశ్వరుడు ప్రవర్తింపచేసిన ఈ చక్రాన్ని నడపనివాడు పాపాయువు కలవాడు. వాడు ఆత్మరాముడు కాదు, ఇంద్రియరాముడు. సమస్త భూతాలు అన్నం వల్ల, అన్నం వర్షం వల్ల, వర్షం యజ్ఞం వల్ల, యజ్ఞం కర్మ వల్ల, కర్మ సజీవ శరీరం వల్ల, మరలా ఆ సజీవ శరీరం అన్నం వల్ల, ఇలా అన్యోన్య కారణ సంబంధం వల్ల చక్రంలాగా పరిభ్రమిస్తున్నాయి. కాబట్టి అర్జున, ఇప్పుడు యుద్ధం అనే యజ్ఞం నీవు చేయక తప్పదు. ఇప్పుడు నీకు మరొక విశేషం చెప్తాను, విను. ఎప్పుడైతే కర్మయోగం, జ్ఞానయోగం అనే సాధనాలను అపేక్షించకుండా స్వయంగా తానే ఆత్మను దర్శిస్తాడో, అన్నపానాదులతో కాకుండా ఆత్మానుభవం వల్లనే సంతృప్తుడై సంతోషిస్తూ ఉంటాడో, అలాంటి వారు చేయవలసిందేమీ లేదు. స్వయంగానే ఆత్మానందంతో సమాధిలో ఉన్నవాడికి ఏ సాధన, ఏ కర్మ, ఏ యజ్ఞం అక్కర్లేదు. అతను కేవలం ఆత్మారాముడు. తక్కిన ఏ విషయాలతోనూ అతనికి సంబంధం లేదు. కనుక ముక్తుడు. అతను అపరోక్ష జ్ఞాని. అతనికి కలిగే సమాధి అసంప్రజ్ఞత సమాధి. అలాంటి వాడికి కర్మలతో నిమిత్తం లేడు. అంటే కర్మలు చేస్తే మేలు లేదు, చేయకపోతే కీడు లేదు. ఇక సాధనాలు అనుసరించవలసిన వాడికి ఆత్మ జ్ఞానగర్భమై ఉండడం వల్ల జ్ఞానయోగి అయినా ఎంతో కొంత కర్మ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆత్మదర్శనానికి జ్ఞానయోగం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనదని తేటతెల్లమవుతున్నది కదా. జనకుడు మొదలైన రాజర్షులు కర్మయోగం వల్లనే ఆత్మసాక్షాత్కారం పొందారు. మోక్షం కోరేవాడు మొట్టమొదట జ్ఞానయోగానికి అర్హుడు కాదు, కర్మయోగమే ముందు. అంతేకాదు అర్జున, లోకశ్రేయస్సు కోసమైనా నీవు కర్మ చేయాలి. శాస్త్రాలు బాగా చదివినవాడు, మంచి అనుష్ఠానం కల జ్ఞాని ఏ పని చేస్తాడో స్వల్ప జ్ఞానం కల ఇతర ప్రజలు కూడా అతన్ని చూచి ఆ పనులే చేస్తారు. అతను ఆ పనులు చేయకపోతే లోకులు కూడా ఆ పనులు చేయరు. కాబట్టి శిష్టుడైన వాడు తన కోసం కాకపోయినా లోకశ్రేయస్సు కోసమైనా తాను చేయవలసిన పనులు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ప్రజలు ఎవరికి నిర్దేశించిన పనులు వారు చేయకపోతే లోకం నశిస్తుంది. ఆ పాపం శిష్టుణ్ణి కూడా చుట్టుకుని అతన్ని యోగభ్రష్టుణ్ణి చేస్తుంది. జ్ఞానయోగం వల్ల ముక్తుడైన వాడికి ఈ లోకశ్రేయస్సుతో పనేమిటి? లోకం ఏమైతే అతనికేం అని అంటావేమో. అలా కాదు. లోకంలో అతను ఒకడు. లోకం నశిస్తే ఆ పాపం అతనికి అంటుకుని కర్మ జ్ఞాన యోగాల నుండి అతన్ని భ్రష్టుణ్ణి చేస్తుంది. అర్జున, ఎవరి విషయమో ఎందుకు, నా విషయమే చూడు. నేను సర్వేశ్వరుణ్ణి, సత్య సంకల్పుణ్ణి. సంకల్పమాత్రంతోనే జగత్తును సృష్టించడం, సంహరించడం మొదలైన లీలలు చేయగలవాణ్ణి. నేను కర్మలకు కట్టుబడిన వాణ్ణి కాను. కర్మ విమోచనం కోసం నేను చేయవలసిన పని కూడా ఏదీ లేదు. అయినప్పటికీ నేను నా అంతట నేనే నా ఇష్ట ప్రకారమే లోకోపకారార్థం మానవుడిగా అవతరిస్తున్నాను. అనేక అవతారాలు ఎత్తి నా లీలలు లోకానికి చూపిస్తున్నాను. అలాంటి నేను ఇప్పుడు వసుదేవుడింట పుట్టి నేను చేయవలసిన పనులు చేస్తున్నాను. శిష్టులలో అగ్రగణ్యుడైన వసుదేవుడు కుమారుడిగా నా పనులు నేను శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. ఎందుకంటావు ఇదంతా? నన్ను చూచి ఈ ధర్మాన్నే లోకులు అనుసరిస్తారు కనుక. అర్థమైందా అర్జున? నా ధర్మం నేను చేయననుకో, నన్ను చూచి ఇతరులు కూడా వారి ధర్మాలు వారు నిర్వర్తించరు. దానివల్ల అందరూ భ్రష్టులై నశించిపోతారు. అలా అందరి పతనానికి నేనే కారకుండవుతాను. కాబట్టి అర్జున, ఉత్తమ క్షత్రియ వంశంలో పాండురాజు పుత్రుడిగా, ధర్మరాజు తమ్ముడుగా ఉన్న నీవు ఇతర పామర జనానికి మార్గదర్శకునిగా ఉండాలి. నీ ధర్మం నీవు నిర్వర్తించి
నీవు చేయవలసిన కర్మలు నీవు చేస్తూ లోకానికి ఆదర్శప్రాయుడువు కావాలి. అలా కాని పక్షంలో నీ వలన అందరూ భ్రష్టులవుతారు. లోక సాంకర్యానికి, ప్రజలు చెడిపోవడానికి నీవే కారకుడవు కాగలవు. అర్జున, ఆత్మ విషయమే సంపూర్ణమైన జ్ఞానం లేని వారికి ఆత్మాభ్యాస రూపమైన జ్ఞానయోగమందు అధికారం లేదు. కర్మయోగంలో మాత్రమే వారికి అధికారం. అలాంటి వారు ఆత్మదర్శనం కోసం కర్మలనే చేస్తుంటారు. మరి విశిష్టులైన వారు ఆత్మ విషయం బాగా తెలిసినవారు కాబట్టి తమకు కర్మలలో ఆసక్తి లేక జ్ఞానయోగాధికారానికే అర్హులై ఉండి కూడా లోకరక్షణ కోసం కర్మలే చేస్తూ ఉంటారు. అంటే విద్వాంసులు సంబంధం లేకుండానూ అవిద్వాంసులు సంబంధం పెట్టుకుంటూనూ ఆ విధంగా ఇద్దరూ కర్మలు చేస్తూనే ఉండాలి అన్నమాట. అర్జున, సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి గుణాలని ఇదివరకే చెప్పాను కదా. ఆ గుణాలకు తగినట్లుగానే ఆయా కర్మలు అందరూ చేస్తూ ఉంటారని వివరించాను. అంటే అహం అనేది ప్రకృతిలోనిది. అహం అంటే నేను అనే అభిమానం. ఈ అభిమానమే దేహాభిమానం, ఆత్మాభిమానం. ఈ అహంకారం అనే మోహంలో మునిగిన మనస్సు కలవాడు ఆత్మస్వరూపం తెలుసుకోలేని అజ్ఞాని. గుణాలకు అనుగుణంగా చేస్తున్న కర్మలకు తానే కర్తని అని అనుకుంటాడు. గుణాలు, కర్మలు వేరుపరిచి తెలుసుకున్న జ్ఞాని కర్మరూపంలో ఉన్న గుణాలు విషయరూపమైన గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటాయని గ్రహిస్తాడు. తాను చేసే ఏ కర్మతోనూ తనకు సంబంధం పెట్టుకోడు. జాగ్రత్తావస్థలో ఉండడం అంటే ఇదే. సంపూర్ణమైన జ్ఞానం లేనివాడు ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ప్రకృతి గుణాల వల్ల ఆత్మ అసలు స్వరూపాన్ని తెలుసుకోలేక కర్మలలోనే ఆసక్తి కలవాడు అవుతాడు. అంతేకాని ప్రకృతి కన్నా విలక్షణమై ఉండే ఆత్మస్వరూపం పట్ల వారికి ఆసక్తి ఉండదు. అందుచేత వారు జ్ఞానయోగానికి తగరు, కర్మయోగానికే అధికారులు. ఇటువంటి మందబుద్ధులైన మిడిమిడి జ్ఞానం కలవారిలో సంపూర్ణ జ్ఞానం కలవాడు తాను జ్ఞానయోగం అవలంబించడం ద్వారా బుద్ధి చాంచల్యం పుట్టించకూడదు. వారు మందబుద్ధులు కాబట్టి తామే తమ మార్గాన్ని నిర్ణయించుకునే శక్తి లేనివారు. అందుకే శిష్టుల మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. కనుక జ్ఞానయోగాసక్తులు తాము సంపూర్ణ జ్ఞానులమయ్యి తమ పద్ధతిని తాము ఆచరిస్తూ వారిని చెడగొట్టకూడదు. కర్మయోగాన్ని వదిలిపెట్టి ఈ జ్ఞానులను చూచి అజ్ఞానులు కూడా తమ కర్మయోగంలో నిశ్చయమైన బుద్ధి లేనివారవుతారు. అందువలనే జ్ఞానశ్రేష్ఠుడు స్వయంగా కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి. ఈ కర్మలకు ఆత్మకర్త కాదని అనుకుంటూ ఆత్మదర్శనానికి కర్మయోగమే సాధనమని అవుతుందని తెలుపుతూ ఉండాలి. ఆ విధంగా అజ్ఞానులకు కర్మయోగంలో ఆసక్తి పుట్టిస్తూ ఉండాలి. అంటే జ్ఞాని కూడా లోకశ్రేయస్సుకై కర్మలు చేయక తప్పదన్నమాట. ఇప్పుడు బోధపడింది అర్జున. జ్ఞానివై నిష్కామకర్మ చెయ్యి. నీవు చేసే కర్మలన్నీ నాకు అర్పించు. అహంకారం, మమకారం, విచారం విడిచిపెట్టి యుద్ధం చేయి అర్జున. ఈ కర్మలు భ్రాంతి వల్ల జీవుడికి ఆరోపించబడినవి. కర్మలు చేసేది, చేయించేది సర్వేశ్వరుడే. ఆ ఈశ్వరుడికి శరీరమే నీవు. అతనే నిన్ను నడుపుతున్నాడు. తనవాడైన ఆత్మచేత, ఉపకరణాల చేత తన ఆరాధన కోసమే కర్మలన్నీ చేయిస్తున్నాడు. అలా కర్మలు చేసేవారికి అనాది సంచితాలైన సకల పాపాల నుండి, సమస్త బంధాల నుండి విముక్తి పొందించి శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇదే నేను బోధిస్తున్న మతం. ఇదే సకల శాస్త్రాలకు అర్థం. ఈ నా మతాన్ని అసూయ, ద్వేషం లేకుండా ఎవరైతే శ్రద్ధాసక్తులతో అనుష్ఠిస్తారో వారిని కర్మలు అంటవు. ఆత్మలన్నీ నా శరీరమే. వాటికి నేనే ఆధారం. నాకు శేషమై నా వల్ల నడపబడుతున్నవి అవి. ఇది గ్రహించక, నా మతాన్ని అనుసరించక కర్మలన్నింటికీ తామే కర్తలమని అహంకరిస్తూ నన్ను నిందించేవారు విపరీత జ్ఞానులు, అవివేకులు, మూఢులు. మనస్సుకి కార్యరూపమైన వస్తుతత్వజ్ఞానం లేకపోవడం వల్ల వారికి చేతస్సు ఉండదు. వారు అన్ని విధాలా చెడిపోయి నశించిపోతారు. పార్థ, నేను బోధించిన మార్గాన్ని వీరు ఎందుకు అనుసరించరో తెలుసా? జ్ఞానులు సైతం వారి వారి పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. వారి వారి ప్రకృతిని బట్టే నడుచుకుంటారు. ప్రకృతి సంబంధం గల సకల ప్రాణులు అనాదికాల ప్రవృత్తమైన వాసనలచే అనుసరిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ప్రకృతిని నిరోధించడం లేదా నిగ్రహించడం ఎలా సాధ్యం? అందువలనే శాస్త్రజ్ఞానం కూడా ఈ భూతకోటిని వాటి మార్గం నుంచి మళ్లించలేదు. ఇంద్రియాలన్నింటి విషయాల్లోనూ రాగద్వేషాలు సిద్ధమై ఉన్నాయి. త్వక్కు మొదలైన జ్ఞానేంద్రియాలకు విషయాలైన శబ్ద స్పర్శాదులతోనూ
వాక్కు మున్నగు కర్మేంద్రియాలకు మాటా మొదలైన విషయాలతోనూ పూర్వవసనల వల్ల వాటిని అనుభవించాలి అన్న రాగం లేదా అభిలాష ఉంటుంది. ఆ అనుభవానికి ఆటంకం కలిగిందనుకో, వెంటనే ద్వేషం పుట్టుకొస్తుంది. మానవుడు ఎంత ప్రయత్నించినా ఇవి అతన్ని లొంగదీసుకుంటాయి. అందువల్ల అతను ఆత్మస్వరూపానికి విముఖుడై చెడిపోతాడు. కాబట్టి తనకు శత్రువులైన ఈ రాగద్వేషాలకు లొంగకూడదు. వాటినే తన వశం చేసుకోవాలి. అతను చేయవలసిన పని అదే. మానవుడు ఎప్పుడైతే రాగద్వేషాలను అణిచివేస్తాడో అప్పుడే అతనికి శాస్త్రదృష్టి కలుగుతుంది. ప్రకృతి వశం కాకుండా శాస్త్రదృష్టి అలవరుచుకుంటే అది వృధా కాదు. ప్రకృతి సిద్ధమైన వాటిని నిగ్రహం ద్వారా పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉదాహరణకి, ఈ శరీరం ఉన్నంతవరకు ఆకలి దప్పులు తప్పవు. అతను ఎంత జ్ఞాని అయినా వీటి నుండి తప్పించుకోలేడు. వాటిని తీర్చుకోవడం కోసం ఏదో ఒకటి చేయక తప్పదు. కాబట్టి బలవంతంగా వీటిని అణిచివేయాలి అనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. అతను చేయవలసిందల్లా ఒక్కటే, సంయమనం ద్వారా వీటిని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కష్టసుఖాలు రెండూ స్వతంత్రమైన ఉద్వేగ స్థితులు. ప్రకృతి ధర్మాన్ని బట్టి మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేయవలసే ఉంటుంది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది తప్పదు. ఏదీ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. జ్ఞాని అయినవాడు ప్రతిఫలాపేక్ష లేక కేవలం అది ధర్మం అనుకుని పనులు చేయాలి. వాటి పాపపుణ్యాల జోలికి పోకూడదు. అజ్ఞాని ఈ పనులన్నింటికీ ముడిపెట్టుకుంటాడు. అందువలనే కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకుంటాడు. అర్జున, ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. గుణం ఉన్న పరధర్మం కన్నా గుణం లేని స్వధర్మం మేలు. పరధర్మం భయంకరమైనది. స్వధర్మంలో మరణం సంభవించినా మంచిదే. ప్రకృతి సంబంధం కలవాడికి కర్మ చేయడం సులభం. అందువల్ల అతనికి అదే స్వధర్మం. అతనికి జ్ఞానయోగం కష్టమైంది కనుక అది పరధర్మం. కర్మయోగం అనుష్ఠించడంలో ఒక జన్మలో ఫలం లభించక మరణం సంభవించినా మేలే. ఎందుచేతనంటే కర్మ అతనికి నియమితమైనది, స్వాభావికంగా కొనసాగుతూ ఉండేది. మరొక జన్మలో అయినా దాని ఫలితం లభిస్తుంది. జ్ఞానయోగం అలా కాదు. మధ్యలో వికలం కావచ్చు. అలా విచ్ఛిన్నమైనప్పుడు మరొక జన్మలో దాని ఫలం అనుభవించే అవకాశం ఉండదు. కనుకనే విచ్ఛిన్నమైన జ్ఞానయోగ ఫలం కన్నా విగుణమైన కర్మయోగ ఫలం మేలైనది, శీఘ్రంగా లభించేది. కాబట్టి అర్జున, ఇప్పుడు యుద్ధం చేయడమే నీ పని. ఈ యుద్ధంలో నీవు ఓడినా గెలిచినా మరణించినా జీవించినా నీకు మేలు కలుగుతుంది అన్నాడు పరమాత్మ. కృష్ణుడి బోధలు వింటున్న అర్జునుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. వాసుదేవ, జ్ఞాని అయినవాడు కూడా విషయానుభవాలకు వశమవుతున్నాడు. ఇష్టం లేకపోయినప్పటికీ బలాత్కారంగా ఏదో ప్రేరేపించినట్లు పాపాలు చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటి? అతన్ని ప్రేరేపించేది ఏది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ అతనికి ఇలా సమాధానం చెప్పసాగాడు. అర్జున, నీ ప్రశ్నకు బదులు చెప్తాను, శ్రద్ధగా విను. సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి. ఇవి ఒక సమయంలో మరీ పెచ్చుమీరుతూ ఉంటాయి. మరొక సమయంలో కొంత అణిగిమణిగి ఉంటాయి. ఈ 3 గుణాల మయం ప్రకృతి. ఈ ప్రకృతితో సంబంధం కలవాడు సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు కొంత జ్ఞానం కలవాడవుతాడు. అయినా పూర్వపు వాసన వల్ల పుట్టి శబ్దాది విషయాలెందు ప్రవర్తిస్తున్న రజోగుణం పొంగి వస్తుంది. దాని ఆధిక్యత వల్ల కామం పుట్టుకొస్తుంది. కామం ఎప్పుడైతే ప్రజ్వరిల్లుతుందో అదే అతనికి శత్రువై విషయాల్లోకి అతన్ని లాక్కునిపోతోంది. విషయవాంఛలు నెరవేరకపోయేసరికి ఈ కామమే భయంకరమైన క్రోధరూపంగా మారుతుంది. దాంతో అతను ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం నశించిన వాడై చేయకూడని ఘోరకృత్యాలు మహాపాపాలు చేస్తాడు. కాబట్టి రజోగుణం నుండి పుట్టిన కామమే బలవత్తరమైనది. జ్ఞానిని కూడా పాపాలకు ప్రేరేపించేది అదే. అర్జున, పొగ అగ్నిని కమ్ముకుంటుంది. మురికి అద్దాన్ని ఆవహిస్తుంది. మావి పిండాన్ని చుట్టుకుని ఉంటుంది. అలాగే ఈ సమస్త ప్రాణులను కామం ఆవరించి ఉన్నది. అర్జున, పొగ మూలంగా నిప్పు, మాలిన్యం వల్ల అద్దం, మావి వల్ల పిండం ఎలా కనిపించవో అలాగే ఈ కామం కారణంగా జీవాత్మకు పరమాత్మ కనిపించదు. ఈ కామం అతి భయంకరమైనది, ఎప్పటికీ తీరనిది, తృప్తి అనేది లేనిది. ఈ కామం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కనుకనే జీవుడు దేవుణ్ణి తెలుసుకోలేడు. పార్థ, ఈ కామం అనేది తనకు ఆత్మాధిష్టాన సాధనములై విషయాసక్తులై ఉన్న ఇంద్రియ మనోబుద్ధుల చేత ప్రకృతి సంపర్కం కల దేహి యొక్క జ్ఞానాన్ని కప్పివేస్తుంది.
దేహిని అనేక విధాలుగా మోహపెడుతుంది. అంటే కామం ఇంద్రియ మనోబుద్ధులపై తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ విధంగా మానవుణ్ణి తన వశం చేసుకుంటుంది. ఆత్మజ్ఞాన విముఖుణ్ణి చేసి విషయవాంఛలతో ముంచివేస్తుంది. అర్జున, అందువల్ల నీవు మొదట ఇంద్రియాలను నిగ్రహించుకుని తద్వారా కామాన్ని విడిచిపెట్టాలి. ప్రకృతి సంపర్కం వల్ల ఇంద్రియ వ్యాపారాలలోనే ఆసక్తుడవై ఉన్నావు. ఇంద్రియ వ్యాపార రూపమైన కర్మయోగంలోనే నీవు ఇంద్రియాలు నియమించి ఆత్మస్వరూప విషయమైన జ్ఞానాన్ని, తద్వివేక విషయమైన విజ్ఞానాన్ని, ఈ రెండిని నాశనం చేసే పాపిష్టి కామం అనే బద్ధ విరోధిని హతమార్చాలి. కౌంతేయ, జ్ఞానానికి విఘ్నం కలిగించే వాటిల్లో ప్రధానమైనవి ఇంద్రియాలే అని అంటారు. కానీ ఇంద్రియాలను విషయాల నుండి మళ్లించినప్పటికీ మనస్సు విషయాల మీదికి పరిగెత్తుతూ ఉంటుంది. అందుచేత ఇంద్రియాల కన్నా మనస్సే పెద్ద శత్రువు. అయితే మనస్సును ఇతర విషయాల నుండి మళ్లించినప్పటికీ బుద్ధి విపరీత ప్రవృత్తితో పరిపరి విధాల పోతూ ఉంటుంది. అందువల్ల మనస్సు కన్నా బుద్ధి ప్రబల శత్రువు. ఇంకా విశేషం చెప్తాను విను. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఈ మూడింటిని అదుపులో పెట్టి చల్లార్చినప్పటికీ రజోగుణ ప్రభావం వల్ల ఇచ్ఛారూపంలో కామం పుట్టుకొని వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంద్రియ మనోబుద్ధుల కన్నా కామం ప్రబలమైనది, ప్రధానమైనది. ఈ కామాన్ని పూర్తిగా ఖండించాలి. జ్ఞానానికి తక్కిన వాటికన్నా కామమే ప్రధాన శత్రువు అని నీవు తెలుసుకునే ప్రవర్తించాలి. బుద్ధి కన్నా ఉత్కృష్టుడు ఎవడో వాడే తెలుసుకోవలసినవాడు. అతడే ఈశ్వరుడు. బుద్ధి కన్నా ఆ బుద్ధి సాక్షి అయిన ఆత్మ గొప్పది. కాబట్టి అదే పరమాత్మ, అదే ఈశ్వరుడు. ఆత్మను తెలుసుకుని బుద్ధి వల్లనే ఆత్మను నిశ్చయం చేసుకోవాలి. అణగదొక్కడానికి అసాధ్యంగా ఉన్న కామం అనే శత్రువుని సమూలంగా సంహరించాలి. అర్జున, కామాన్ని జయించడానికి అదే మార్గం అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు.